మండల రెవెన్యూ అధికారిపై ప్రజలు భగ్గుమన్నారు. బైక్ ర్యాలీ ధర్నాలు చేసి నిరసన తెలిపారు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చోటు చేసుకుంది. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ సుపరిపాలన అందిస్తున్న గుమ్మలక్ష్మీపురం గ్రామ సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్రావుపై ఎంఆర్ఓ రాములమ్మ చేసిన తప్పుడు ఆరోపణలపై గ్రామ ప్రజలంతా మండిపడ్డారు. గుమ్మలక్ష్మీపురం పొర వీధుల నుండి ఎల్విన్పేట జంక్షన్ మీదుగా స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసనగా బైక్ ర్యాలీ చేశారు. అనంతరం ఎంఆర్ఓ తమ గ్రామ సర్పంచ్ పై చేసిన ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. గుమ్మలక్ష్మీపురం అభివృద్ధిలో సర్పంచ్ చేసిన సేవలు ఎనలేనివని వారన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్ మాట్లాడుతూ ఎంఆర్ఓ అక్రమంగా లంచాలు తీసుకుని ప్రజలను వేధిస్తున్నారన్నారు. ఆమె చేస్తున్న అవినీతిని అడ్డుకోవడం వల్లనే నా మీద బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. మా గ్రామ దాతల సహకారంతో ముఖద్వారం, శ్మశాన వాటిక, వాటర్ ట్యాంకు వంటి అభివృద్ధి పనులను చేశామన్నారు. కోవిడ్ సమయంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం విషయంలో ఆమె పాల్పడుతున్నటువంటి అవినీతికి అడ్డుకున్నందుకే ఆమె నాపై చేసిన ఆరోపణ చాలా బాధాకరమని అన్నారు. ఎంఆర్ఓ ఆమె బినామీలతో మండలంలోని సర్టిఫికేట్ల జారీ విషయంలో కూడా లంచాలకు పాల్పడుతుందని సర్పంచ్ అన్నారు. మండల వైస్ ప్రెసిడెంట్ నిమ్మక శేఖర్ మాట్లాడుతూ మచ్చలేని మా నాయకుడు సర్పంచ్ పై ఎంఆర్ఓ చేసిన ఆరోపణలను వెంటనే తిరిగి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో పంచాయతీ మొత్తం కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని వైస్ ఎంపీ హెచ్చరించారు. అలాగే ఈ కార్యక్రమంలోని వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు కిషోర్, వివిధ సంఘ నాయకులు కొనిస మన్మద, మజ్జి ప్రసాద్, గుడ్ల హరిప్రసాద్, కొత్తకోట విష్ణు, గిరిజన హక్కుల పోరాట సమితి అధ్యక్షులు లోవరాజు, యువజన సంఘాలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మా బాబు తీసుకొని వచ్చాను. వస్తే 10,000 అవుతుంది, అయిపోయి తాకదు అని అన్నాడు. ఇలా మేడం దగ్గరికి వెళ్తే ఏంటి హైదరాబాద్ తీసుకునేవా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అన్నది. నేను ఆలోచించాను. అయితే మరి ఎందుకునైనా పద వెళ్ళిపోదామని పేషెంట్కి చెప్పింది పద అని మా బాబు వచ్చాడు. కానీ ఇంత నంచాలకించాలైతే అవ్వదు. చాలా పేదోళ్ళు ఉన్నాం, లేనోళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళు ఉన్నారు, అందరూ లంచాలంటే అవుద్దా? అవ్వదు. జీతం చాలదా? నేను బొత్తాడ గౌరీశంకర్రావు, గుమ్మలక్ష్మీపురం గ్రామ పంచాయతీ సర్పంచుల సంఘం తరఫున ఈరోజు ఏదైతే సమస్య ఉందో ఎంఆర్ఓ రాములమ్మ గారు చేసిన అధికార దుర్వినియోగంపై ఈరోజు స్పందించడం జరుగుతూ ఉంది. ఈరోజు గ్రామంలో నిరుపేదలు ఏదైనా సర్టిఫికేట్ కోసం వస్తే, లేటు బర్త్, లేటు డెత్ అనే సర్టిఫికేట్ కోసం వస్తే ఒక బినామీని పెట్టుకొని 4,000 నుంచి 5,000 దందాలు తీసుకునే పద్ధతి ఈరోజు ఈ గుమ్మలక్ష్మీపురం మండలంలో జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు ఒక నిస్వార్థమైన, ఏమీ తెలియని ఒక అమాయక గిరిజనుడు ఈరోజు ఒక మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసం ఎంఆర్ఓ గారి దగ్గరికి రావడం జరిగింది. అందులో భాగంగా ఆవిడ 10,000 రూపాయలు డిమాండ్ చేస్తూ ఆ బెనామీ ద్వారా అడిగించడం కూడా జరిగింది. ఏదైతే ఉందో మేము సర్పంచులుగా మేము వెళ్ళి ఆయన ఒక గిరిజనుడు ఇక్కడే ఉంటున్నాడు అని చెప్పడం కూడా జరిగింది. ఆ విషయంలో ఆవిడ స్పందించి ఆ బెనామీతో ఆడించిన మాటలు ఏమంటే, ఒక ప్రజాప్రతినిధి, ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ వస్తే నేను చేయడమా, నాకు 10,000 ముట్టకపోతే చేయనని చెప్పి ఆవిడ తీవ్రంగా చెప్పించడం కూడా జరిగింది. ఆ కోణంలో ఈరోజు ఏదైతే ఆవిడ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిందో ఒక్క నిమిషంలో ఈరోజు ఇన్ఛార్జ్ డీటీ గారు కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఒక నిరుపేద గిరిజనులపై ఆవిడ చేస్తున్న అధికార దుర్వినియోగాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా ఇదే విషయాన్ని నేను సోషల్ మీడియా వేదికగా ఆవిడకి ప్రశ్నించడం కూడా జరిగింది. అందుకు గాను ఆవిడ చేసిన ఆరోపణ ఏంటంటే, ఒక లోకల్ ఆదివాసీ సర్పంచ్ని వయ్యుండి ఒక
కొండ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకొని నీ సొంత నిధులతో నీ సొంతంగా వాడుకుంటామని చెప్పి ఆరోపించడం జరిగింది. ఇది చాలా తీవ్రమైన బాధాకరమైన విషయం అండి. మరి ముఖ్యంగా ఇది ఎందుకు ఇలా జరిగిందనంటే గుమ్మలక్ష్మీపురం గ్రామ పంచాయతీలో ఏదైనా నిర్మాణం కొనసాగాలంటే దాతల ద్వారా మేము కొన్ని నిర్మాణాలు చేపట్టుకున్నామండి. ఈరోజు ముఖద్వారం అయితేనేమి, గ్రామంలో ఎక్కడ నీటి సదుపాయం కావాలంటే వాటర్ ట్యాంకులు అయితేనేమి, అలాగే శ్మశానం అయితేనేమి. అదే కోణంలో కోవిడ్ సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనే ఉద్దేశంతో గ్రామంలో ఒక గ్రామ సభ ఏర్పాటు చేస్తే గ్రామానికి ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం జరిగింది. అదే కోణంలో అదే కోవకు సంబంధించి కొంత వర్గం వచ్చి మేము దాతలుగా ముందుకు వస్తాము, మీరు గ్రామానికి అది చేయండి అని అడగగా ఆ విషయాన్ని ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అప్పుడు ఆవిడ ఏదైనా ఉంటే చేయండి అనే ఉద్దేశంతో ఆవిడ ఏదో కోణంతో ఆ పనిని ఏదైతే ఉందో ఆ పనిని ఆపడం కూడా జరిగింది. ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళాము. ఉన్నతాధికారులు కూడా ఆ నివేదిక ఇవ్వాలని చెప్పి ఎంఆర్ఓ గారిని అడగడం జరిగింది. మరి ఎంఆర్ఓ గారు ఏ ఉద్దేశంతో ఆపారనేది ఈ రోజు వరకు కూడా తెలియటం లేదు. ఇట్లాంటి ముడుపులు తీసుకుని ఎంఆర్ఓ కూడా ఈ ఆదివాసీ ప్రాంతాల్లో ఇలాంటి వ్యక్తులు రాకూడదనేది మా ఉద్దేశం. భవిష్యత్తులో మంచి అధికారులు రావాలి, గిరిజనులకు స్వచ్ఛమైన సేవలు అందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో ఎంఆర్ఓగా పనిచేసినటువంటి రావులమ్మ గారు మన్యంలో ఒక ఆదివాసీ ప్రాంతంలో పనిచేసి ఆదివాసీ చట్టాలని హక్కుల్ని కాలరాస్తూ ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ నందు ఆఫీస్కి సంబంధం లేనటువంటి ఒక వ్యక్తిని బినామీగా పెట్టుకొని ప్రతి విషయానికి కూడా ప్రతి పనికి ఒక రేటు కట్టి పేద ప్రజలను పీడించుకొని తిన్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఒక లేటు డెత్లు అవనియండి, లేటు బర్త్లు అవనియండి, ఒక క్యాస్ట్ సర్టిఫికెట్, ఇలా ఏ పనికైనా సరే ఒక రేటు కట్టి ప్రజల్ని చాలా ఇబ్బంది చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చాలా గవర్నమెంట్ భూములు కూడా కబ్జా గురవుతున్నా సరే కొన్ని వేల లక్షల రూపాయలు తీసుకొని కబ్జాదారులకి కూడా కొమ్ము కాసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే విషయమై స్థానిక సర్పంచ్, ఒక ఆదివాసీ సర్పంచ్, గుమ్మలక్ష్మీపురం సర్పంచ్ గౌరీశంకర్ గారు అడిగితే తనపై లేనిపోని ఆరోపణలు చేసి గ్రామ అభివృద్ధి కోసం ఒక కమ్యూనిటీ భవనం కట్టించడానికి ప్రభుత్వం అధికారికంగా ఒక స్థలాన్ని కేటాయించమని గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి ఆర్డర్ తీసుకొని వచ్చి ఎంఆర్ఓ దృష్టిలో పెడితే అదే స్థలాన్ని నువ్వు కబ్జా చేసావని చెప్పి ఈరోజు సోషల్ మీడియా వేదిక ఆవిడ ఆరోపణలు చేయడము తన స్థాయికి ఇది కాదని చెప్పి మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక ఎంఆర్ఓ స్థాయిలో ఉండి ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా ప్రమోషన్ స్థాయిలో ఉన్నటువంటి మీరు లేనిపోయిన ఆరోపణలు చేసినటువంటి ఈ ఆరోపణలు మీరు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మీడియా ముఖ్యంగా మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు గుమ్మలక్ష్మీపురంలో చూసుకున్నట్లయితే లేని ప్రతి పనికి కూడా నిజంగా జరగవలసిన పనికి మీరు పనులు చేయకుండా ఒక ఆఫీసులో ఒక బినామీని పెట్టి మీరు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా అమాయకులు. ఇక్కడ ప్రతి ఒక్కరు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలుగా కలిసిమెలిసి ఉంటున్నారు. ఇక్కడ వచ్చినటువంటి రావులమ్మ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఒకరికి పగులు సృష్టించి ఆవిడ లబ్ధి చేకూరినటువంటి పరిస్థితి కూడా ఈ రోజుకి ఉంది. కులాలపై చిచ్చు పెట్టి ఆవిడ డబ్బులు దండుకున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఉంది. ఉన్నతాధికారులు మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, ఇక మీదటైనా సరే ఆదివాసీ ప్రాంతాల్లో పనిచేయడానికి వస్తున్నటువంటి తహసీల్దార్ని ఆదివాసీ చట్టాలపై హక్కులపై అవగాహన ఉండి ప్రజలతో మమేకమయ్యి ప్రజల్ని కాపాడేటటువంటి వ్యక్తులనే మీరు ఇక్కడ నియమించాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా సున్నితమైనటువంటి పరిస్థితి. ఎటువంటి రాగద్వేషాలకి లేకుండా చాలా సున్నితంగా బ్రతికినటువంటి ఆదివాసులపై చిచ్చు పెట్టి మీరు డబ్బులు దండుకున్నటువంటి అధికారుల్ని ఇక్కడ నియమించకుండా మా యొక్క హక్కుల్ని కాపాడే అధికారుల్ని నియమిస్తారని తెలియజేసుకుంటున్నాను. నా పేరు రొబ్బాల అవరాజు, ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు. ఎంఆర్ఓ ఆఫీసులోన ఈ చిన్న ధర్నా చేయడానికి కారణం మా సర్పంచ్ బొత్తడ గౌరీ శంకర్రావు గారి కోసమండి. 9 సంవత్సరాలుగా మా శంకర్రావు గారు మాకు ప్రెసిడెంట్గా ఉండి ఒక్కరోజు కూడా ₹1 కూడా అవినీతి లేకుండా ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి ఒకేలాగా చూస్తూ ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నామండి నిన్నటి వరకు. కానీ ఈరోజు ఉదయం చూసాకి ఎంఆర్ఓ రాములమ్మ
మా ప్రెసిడెంట్ మీద ఈ ఆరోపణ చేయడం మేము చాలా బాధపడుతున్నామండి. నేను ఒక్కనే కాదు, ఊరంతా వచ్చిందంటే మా ప్రెసిడెంట్ గారు ఎంత మంచిగా మాకు పరిపాలిస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. ఈ ఎంఆర్ఓ గారికి మీరందరూ పైకి మీ విలేకరులందరూ పైకి పంపించి మా సర్పంచ్ గారికి క్షమాపణ చెప్పాలి. ఆవిడ ఆరోపణలన్నీ వెనక్కి తీసుకోవాలి. ఇది మేము ఖచ్చితంగా అనుకుంటామండి. మేము ఇదే కాకపోతే మా పంచాయతీ మొత్తం వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర మేము ధర్నా చేయడానికి మేము నిర్ణయించుకుంటున్నానండి. ఇదేదో వేరంగా తేల్చాలని చెప్పేసి కోరుకుంటున్నానండి.